తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు, భక్తులకు టీటీడీ ఏర్పాట్లు, మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాటు చేసింది. ఈరోజు అర్ధరాత్రి 12:30 గంటల తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి వైదిక కార్యక్రమాల అనంతరం 1:30 గంటల తర్వాత వైకుంఠ ద్వార దర్శనాలు తెరుచుకోనున్నాయి. ఆ తర్వాత ప్రముఖులు, అత్యంత ప్రముఖులకు దర్శనం కల్పించిన తర్వాత సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ ఏడాది సర్వదర్శనానికి సంబంధించి డిసెంబర్ 30 తారీఖు, 31, జనవరి 1 ఈ 3 రోజుల పాటు సర్వదర్శనానికి సంబంధించి లక్కీ డిప్ ద్వారా టోకెన్లు కేటాయించారు. దాదాపు 23 లక్షల మంది సర్వదర్శనానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వారికి లక్కీ డిప్, ఈ డిప్ ద్వారా 1,85,000 మందికి ఈ 3 రోజుల పాటు దర్శనానికి వీలు కల్పించేలా తిరుమల తిరుపతి దేవస్థానం టోకెన్లు జారీ చేసింది. మనం ఒకసారి చూడొచ్చు, తిరుమలలో ఉన్నాం. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుమల ఏకాదశి పర్వదినాన తిరుమల పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఒకసారి చూడొచ్చు, ఆలయ ప్రధానం దేదీప్యమానమైన విద్యుత్ కాంతులతో వెలిగిపోతుంది. అదేవిధంగా ఆలయ ప్రధాన ద్వారం సమీపంలోనే ప్రత్యేకంగా రంగనాథ ఆలయం ఏర్పాటు చేశారు. ఈ రంగనాథ ఆలయంలో స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన భక్తులందరూ తిరిగి రంగనాథ ఆలయంలో ప్రవేశించి అక్కడ వివిధ రకాలైన ఫల పుష్పాలతో దశావతారాలను ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన దేవతామూర్తులను దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా ఈ 40 లక్షల రూపాయల మేర భక్తులు విరాళంగా ఇచ్చిన మొత్తంతో ప్రత్యేకంగా ఈ రంగనాథ ఆలయాన్ని రూపొందించారు. ఈ 10 రోజుల పాటు, అంటే వైకుంఠ ద్వార దర్శనం జరుగుతున్న 10 రోజుల పాటు ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి భక్తులకు దర్శనానికి అందుబాటులోకి ఉంచారు. 23 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1,80,000 మందికి ఈడిప్ ద్వారా సర్వదర్శనానికి టోకెన్లు జారీ చేశారు. ఈరోజు తొలి రోజు, అంటే ఏకాదశి రోజు డిసెంబర్ 30 తారీఖున 58,000 మందికి టోకెన్లు జారీ చేశారు. అదేవిధంగా ద్వాదశి రోజు జనవరి 1 తారీఖున 3 రోజుల పాటు 1,85,000 మందికి వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. మరోవైపు జనవరి 2 తారీఖు నుంచి 8 తారీఖు వరకు 7 రోజుల పాటు పూర్తి స్థాయిలో సర్వదర్శనానికే భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. నేరుగా వచ్చే భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండి దర్శనం చేసుకునేందుకు వీలుగా టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్న 10 రోజుల పాటు అన్ని రకాల ప్రివిలేజెస్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. ప్రముఖులు, అత్యంత ప్రముఖులు నేరుగా వచ్చే వారికి మాత్రమే బ్రేక్ దర్శనాల అవకాశం కల్పిస్తున్నారు. వారు సిఫార్సు లేఖలను అనుమతించడం లేదు. అదేవిధంగా మరోవైపు చంటి పిల్లల దర్శనాలు కావచ్చు, వృద్ధుల దర్శనాలు కావచ్చు, అదేవిధంగా డోనర్స్కు సంబంధించిన దర్శనాలను కావచ్చు, అన్నిటినీ రకాల దర్శనాలను, ప్రివిలేజెస్ దర్శనాలను రద్దు చేసి నేరుగా తిరుమలకు చేరుకునే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు తగిన రీతిలో ఏర్పాటు చేసింది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే లక్ష్యంతో 10 రోజుల పాటు వైదిక కార్యక్రమాలు, స్వామివారి నైవేద్యాలు, ఆర్జిత సేవల వంటి మినహాయిస్తే 180 గంటలు మాత్రమే సమయం ఉంటుంది 10 రోజుల పాటు. ఆ 180 గంటల సమయంలో 164 గంటల పాటు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ సామాన్య భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. మిగిలిన 16 గంటలు మాత్రమే నేరుగా వచ్చే ప్రముఖులు, అత్యంత ప్రముఖులకు అవకాశం కల్పిస్తూ ఏర్పాటు చేశారు. ఈ 3 రోజుల పాటు, అంటే ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 ఈ 3 రోజుల పాటు తిరుమలలో ఉన్న వెంగమాంబ అన్నదాన సత్రంతో పాటు మిగిలిన అన్ని ప్రాంతాలలో విస్తృతంగా భక్తులకు అన్నప్రసాదానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఏకాదశి పర్వదినాన సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తిరుమలను శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మికత పంచేందుకు అవసరమైన
అన్ని ఏర్పాట్లు చేశారు. పండుగ రోజు స్వామివారి దర్శనమే కాకుండా అన్నప్రసాదాల్లో కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. 16 రకాల వంటకాలను భక్తులకు పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. తిరుమలలోని ప్రధాన కూడలతో పాటు 33 ప్రాంతాలలో అన్నప్రసాదాల వితరణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. భద్రతాపరమైన అంశాల్లో ఏ విధమైన సమస్యలు తలెత్తుకోకుండా పోలీసులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విజిలెన్స్ అధికారులు దాదాపుగా 4000 మంది అటు విజిలెన్స్ అధికారులు ఇటు పోలీసు అధికారులు కలిసి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు భద్రత కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు భక్తులకు అవసరమైన సేవలు చేసేందుకు వీరుగా 3000 మంది శ్రీవారి సేవకులను కూడా ఈ 10 రోజుల పాటు తిరుమలలో భక్తులకు సేవలు అందించేందుకు వీలుగా అందుబాటులోకి ఉంచుకున్నారు. ఇలా వివిధ రకాలుగా అటు భద్రతాపరమైన అంశాలు కావచ్చు, ఇటు భక్తులకు సేవలు అందించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధమైన సమస్యలు లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 10 రోజుల పాటు 7 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటారన్న అంచనాతో అందుకు తగిన రీతిలోనే ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఉండేలా ఈ ఏడాది వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించేలా ఏర్పాటు చేసింది. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి.